హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కన్యాకుమారికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే పద్మనాభపురం ప్యాలెస్ టూర్ వివరాలను చూద్దాము. ఇదే పద్మనాభపురం ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి పోయి చూద్దాము. లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి 40 రూపాయల టికెట్. వీడియో తీయడానికి 2000 రూపాయలు ఫ్రెండ్స్ టికెట్. ఈ వాకిల్ నుంచే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాల్సింది. అక్కడ చూసారా, అక్కడ ఒక రూమ్ కనబడుతుంది. అది లగేజ్ రూమ్ ఫ్రెండ్స్. అక్కడే మేము లగేజ్ పెట్టి లోపలికి ఒక్కో బ్యాగ్కి 10 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ లగేజ్కి. లోపలికి వెళ్తాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ రాజుగారు కూర్చునే దివాన్కి మరియు సింహాసనం వంటి చైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చైర్ని చైనా నుంచి తెప్పించారంట చూడండి ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నాము, చెక్క మెట్లు ఎక్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మీటింగ్ హాల్ ఫ్రెండ్స్. చూడండి, అందరు ఇక్కడే మీటింగ్ అయ్యేవారంట. చూడండి ఫ్రెండ్స్. మీకు ఒకటి చెప్పాలి, ఈ ప్యాలెస్ అంతా చెక్కతోనే నిర్మితమైంది. చెక్క పెంకులు ఉపయోగించి నిర్మించారు ఫ్రెండ్స్. మొత్తం టేకు చెక్కతోనే నిర్మించడం జరిగింది. కిందకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది ఫ్రెండ్స్. ఇది భోజన మందిరం అంట. ఇక్కడే అందరూ భోజనం చేసేవారని చెప్తారు. బయట వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ పూలు పార్కు చాలా బాగుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెక్కతోనే నిర్మించడం జరిగింది. ఇక్కడ కొన్ని జాడీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ జాడీలలో ఊరగాయలు, సాంబారు వేసేవారంట. ఈ జాడీలను కూడా చైనా నుంచే తెప్పించడం జరిగిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం ఫ్రెండ్స్.
ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంది ఫ్రెండ్స్. పైన నుంచి ఇక్కడికి చూడడానికి కూడా కిటికీలు లాంటివి ఉన్నాయి చూడండి. పైన చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గదిలో టేబుల్ లాంటిది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పోలీసు వారు ఉన్నారు ఫ్రెండ్స్. వారు అందరినీ లైన్లో పంపిస్తున్నారు. ఇక్కడ చూడండి, రాజుగారు పడుకునే మంచం ఉంది. ఆమె దాని గురించి వివరించి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఒక చైర్ కూడా ఉంది ఇక్కడ. ఇవి కూడా చైనా నుంచే తెప్పించారంట ఫ్రెండ్స్. కిందకు వెళ్తున్నాము. పైన అక్కడి నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బావి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆకుపచ్చ రంగులో నీళ్లు కనిపిస్తున్నాయి. పడుకునేకి వీలుగా అరుగు మాదిరి ఉంది ఫ్రెండ్స్. ఇందాక మనం అక్కడి నుంచే బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి గెస్ట్ రూమ్స్ అంట ఫ్రెండ్స్. పైన గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. పైనకి వెళ్ళి చూద్దాము.
నుంచి బయట కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, బస్సులు అవి. తిరిగి కిందికి వస్తున్నాం ఫ్రెండ్స్. పోలీసు వారు అటు వెళ్ళమని చెప్తున్నారు. ఇది కిచెన్ అంట ఫ్రెండ్స్, ఇక్కడే వంట చేసేవారంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది నాట్య మందిరం ఫ్రెండ్స్, ఇక్కడే నాట్యం చేసేవారంట. ఇక్కడ శిల్పాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ త్రిభుజాకారంలో చెక్కతో చేసిన వస్తువు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బావి ఉంది, అది మూసి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెద్ద గడియారం ఉంది చూడండి ఫ్రెండ్స్.
ఇక ప్యాలెస్ నుంచి బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం అటు నుంచే లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి బయటికి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తిరువనంతపురం బయలుదేరాం బస్సులో.